ఉసిరికాయ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పెద్ద ఉసిరికాయలు అర కేజీ, పచ్చిమిరపకాయలు 3, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, ఇంగువ పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న పెద్ద ఉసిరికాయల్ని కడిగేసి ఆవిరిలో ఉడికించే పాత్రలో వేసేసి ఉసిరికాయల్ని ముందు ఆవిరిలో ఉడికిస్తాం. ఇక్కడ గింజ తీసేసి ఆ ఉసిరికాయ గుజ్జును మనం రసానికి ఉపయోగించడం కొరకు ఇట్లా ఉడికించే ప్రయత్నం ముందు చేయాలి. రసంలో వేసే పొడి కొరకు ఒక చిన్న పాత్ర పెట్టి మిరియాలు అట్లాగే కొద్దిగా జీలకర్ర ఈ రెండుటిని సన్నశాఖ మీద దోరగా వేపించుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకుంటాం. ఉడికించిన పెద్ద ఉసిరికాయల్ని అట్లా నొక్కేస్తే ఉసిరికాయలో గాడుల్లాగా చీలికలు ఉంటాయి కదా, అట్లా వెంటనే వచ్చేస్తుంది. గింజ తీసేస్తాం. ఉసిరికాయ ముక్కల్ని వేరు చేసేసి ఈ ఉసిరికాయ ముక్కల్ని మరియు అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటాం. ఇక దాంతోపాటు మిరియాలు జీలకర్ర మనం ఏదైతే వేపించుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసేసి దాన్ని కూడా పొడి చేసుకుంటాం. రసం తయారు చేసుకోవడానికి ఒక పాత్రను పొయ్యి మీద పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ పొడి ఇవన్నీ సన్నశాఖ మీద దోరగా వేగనివ్వాలి. రసానికి తాలింపే కమ్మగా ఉంటుంది. దోరగా వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇందులో పోసేసి తాలింపులో మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసేస్తే ఆ పేస్ట్ అంటుకున్నది కూడా ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. అట్లా నీళ్లు కలిపేసిన ఉసిరికాయ పేస్ట్ కూడా పోసేసాం. మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేపించిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసాం. తేనె గనక వేస్తే తీపి రాకుండా రసంలో చప్పదనం తగ్గి పులుపుకి తీపి కలిసేసరికి కాంబినేషన్లో ఈ పెద్ద ఉసిరికాయ రసం చాలా బాగుంటుంది అనమాట. బాగా మరిగిన తర్వాత అందులో కొత్తిమీర, కొద్దిగా పసుపు ఈ 2 వేసేసి 2 నిమిషాలు 4 నిమిషాలు మరగనిచ్చేసి దింపేస్తాం. ఇక ఇమ్యూనిటీ బూస్టింగ్ పెద్ద ఉసిరికాయ రసం సిద్ధమైంది.